పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ కార్యాలయంలో 135వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నల్లపాటి రాము హాజరై అంబేద్కర్ గారి ఆశయాలను కొనియాడారు. సమానత్వం, న్యాయం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా కమిటీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఈ రాజ్యాంగాన్ని మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉండాలనేటువంటి ఆలోచనతో బిఆర్ అంబేద్కర్లో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి రాజ్యాంగాన్ని నిర్మించేటటువంటి బాధ్యతని అప్పచెప్పడం జరిగింది. దానిలో భాగంగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్స్ అన్నిటినీ కూడా స్టడీ చేసి ఈ భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం కావాలి, ఆ రాజ్యాంగంలో పేద ప్రజలకి అగ్రవర్ణాలతో సమానంగా, అలాగనే చదువుకున్న వాళ్ళకి, చదువు రాని వాళ్ళకి అందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు ఉండాలనేటువంటి ఆలోచనతో, అలాగనే ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారో, ముఖ్యంగా దళిత సోదరులు, గిరిజన సోదరులు, వాళ్ళందరికీ కూడా ఉన్నతమైనటువంటి విద్య అభ్యసించడానికి రిజర్వేషన్లు కల్పిస్తూ అందరూ కూడా సమానంగా ఈ భారతదేశంలో ఉండాలన్నటువంటి ఆలోచనతో రాజ్యాంగాన్ని నిర్మించడం, ఆ రాజ్యాంగంలో ఎవరెవరు ఏ విధులు నిర్వహించాలి అనేటువంటి అన్నిటినీ కూడా క్రోడీకరించి ఈ దేశంలో ఎవరు ఏ కార్యక్రమం చేసినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, మంత్రులైనా, గవర్నర్ అయినా, జిల్లా పరిషత్ చైర్మన్ అయినా, ఎవరైనా సరే వాళ్ళ విధులని రాజ్యాంగానికి లోబడి మాత్రమే చేయాల్సినటువంటి పరిస్థితి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా వారికి మన పల్నాడు జిల్లా పార్టీ ఆఫీసులో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసి జయంతి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ మహనీయుడిని తలుచుకోవటం మనందరి బాధ్యత. ఎందుకంటే 1900 సంవత్సరం ఎర్లీ డేస్లో విద్యే తక్కువ. అలాంటి సందర్భంలో ఆయన న్యాయశాస్త్ర చదివి పట్టాపుచ్చుకొని అనేక కార్యక్రమాలు చేపట్టి బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆ సందర్భంగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన రాజ్యాంగాన్ని నిర్మించే బాధ్యత తనకు అప్పగించినప్పుడు ఆ బాధ్యతని నిర్విఘ్నంగా ఎంతో కృషితో పూర్తి చేసి బడుగు బలహీన వర్గాలకి సమాన అవకాశాలు కల్పించిన రాజ్యాంగాన్ని నిర్మించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడానికి మన కుటుంబ సభ్యులు, సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ప్రపంచానికే సంస్కృతి సంప్రదాయాలు నేర్పి విజ్ఞానాన్ని అందించిన భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాలు పరాయి పాలనలో ఉన్నా కూడా మేధస్సు ఎక్కడికి పోలేదు. మేధస్సు కలిగిన వాళ్ళు, మేధావులు, మానవతావాదులు ఎంతోమంది ఉన్నారనటానికి నిదర్శనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి బిఆర్ అంబేద్కర్ గారు మరి మన రాజ్యాంగం తయారు చేశారు. ప్రపంచంలో మన రాజ్యాంగం లాంటి రాజ్యాంగం ఏదీ లేదు. ఇవాళ మనం స్వేచ్ఛగా, మనం హాయిగా ఇవాళ మనం బతుకుతున్నామంటే మరి ఇండియాలో అందరూ కూడా మరి బడుగు బలహీన వర్గాలు మరియు బీసీ, ఎస్టీ, ఎస్సీ అందరూ కూడా ఇవాళ స్వేచ్ఛగా ఉండి ఎంతో ఉన్నత పదవులు చదువులు స్వీకరిస్తూ ఎంతో ఉన్నత పదవులు, ఉన్నత అభ్యాసం చేసినందుకు మరి ప్రతి ఒక్కళ్ళు విద్యని నేర్చుకున్నందుకు మన అంబేద్కర్ గారు చాలా కృషి చేశారు. 135వ జన్మదినం జరుపుకుంటున్నాం. మరి ఇప్పటికీ ఆ మహానుభావుని గుర్తుంచుకుంటున్నామంటే ఆయన రాజ్యాంగంలో తీసుకొచ్చిన పెను మార్పులే కారణం. మరి విద్య లేనిదే మరి సమాజం లేదని చెప్పి ఆ రోజుల్లోనే
ఆయన చిన్ననాడే ఒక అంటరాని తనాన్ని నిర్మూలిస్తానికి ఒక కంకణం కట్టుకొని విద్య ద్వారా ఏ కత్తులు పట్టుకోలేదు, ఆయుధాలు పట్టుకోలేదు. ఒక విద్య ద్వారే ఆయన ప్రపంచాన్ని జయించిన ఎత్తి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు భారతరత్న, ప్రపంచ మేధావి, ఎన్నో దేశాలు ఆయన రచించిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచంలో ఎక్కువ జనాభా ఆచరిస్తున్న రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కొనసాగిస్తూ ఉంది. ప్రపంచ మేధావిగా పేరెన్నికని భారత రాజ్యాంగాన్ని అతి తక్కువ కాలంలో పూర్తి చేసి మరి రాజ్యాంగం ప్రతి ఓడలా అందాలనే ఉద్దేశంతో తపనబడి ఈరోజు అంటరానితనాన్ని రూపుమాపి ప్రపంచంలో భారత రాజ్యాంగాన్ని మించిన దేశం ఏదీ లేదు. అలాంటి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారిని తెలుగుదేశం పార్టీ ఆశయాలు కూడా అంబేద్కర్ గారి ఆశయాలని పుణికిపుచ్చుకొని తెలుగుదేశం పార్టీ ఎప్పటికప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి పెద్దపీట వేస్తూ ఈరోజు జిల్లా అధ్యక్ష స్థానం కూడా మరి మైనార్టీ సోదరుడికి ఇవ్వటం చాలా ఆనందదాయకంగా తెలియజేస్తుంది. ఒక అణగారిన కులాల నుంచి, ఒక సామాన్య నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి భీమ్రావ్ అంబేద్కర్ గారి 135వ రోజు జయంతిని జరుపుకోవటం చాలా గర్వకారణం. ఈ కార్యక్రమంలో అందరం కూడా పార్టిసిపేట్ చేయటం కూడా మనందరం అదృష్టంగా భావించాలి.